Hello everyone. Hi everyone. Yes, welcome to biology live classes. ఇవాళ నుంచి మనకి biology live classes అనేవి స్టార్ట్ అవుతాయి. This is for for all competitive exams ki either state exams or central exams, whatever it may be. So it will be useful for all exams. Coming to state exams like group 1, group 2 and SI constables. So వీటన్నిటికి అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, టెట్, డిఎస్సి. ఓకే, వీళ్ళందరికీ కూడా ఈవెన్ టెట్, డిఎస్సి వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. అంటే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంబైన్ చేస్తాము, తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్నవి వేరే సపరేట్గా జరుగుతాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ లైక్ ఎనీవేస్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఈరోజు మనం డైజెషన్ సిస్టమ్ అనే కాన్సెప్ట్తోని క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఎందుకంటే ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి మీకు ఇంకా లైక్ అడ్మిషన్స్ అవి అవుతూ ఉన్నాయి. ఒక 2 days తర్వాత మీకు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కంటిన్యూషన్ అనేది నేను చేస్తాను. ఓకేనా? ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ డైజెషన్ సిస్టమ్. ఓకే, ఎస్. ఓకే, సో హియర్ ఇవి బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయండి. సో బైలింగ్వల్ సపరేట్ తెలుగు మీడియం కావాలంటే ఆల్రెడీ మనకి యాప్లో ఉన్నాయి, అవి పర్చేస్ చేసుకోండి. సపరేట్ తెలుగు మీడియం, సపరేట్ ఇంగ్లీష్ మీడియం కూడా నేను రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్ ఉంచుతాను. బైలింగ్వల్ క్లాసెస్ మాత్రం లైవ్ చూద్దాం, ఎందుకంటే ఎక్కువ అడ్మిషన్స్ ఇందులోనే ఉన్నాయి కాబట్టి. సో మరి డైజెషన్ సిస్టమ్, ఎస్, డైజెషన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ అ సింపుల్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ డైజెషన్? సో డైజెషన్ లేదా జీర్ణక్రియ అని దేన్ని పిలుస్తాం, అంటే ఏంటి అని అంటే, సో the complex food molecules will be converted like a simple food molecules, so in the presence of enzymes. Okay, that is called digestion అని పిలుస్తాం. అంటే సంక్లిష్ట ఆహార పదార్థాలన్నీ సరళ ఆహార పదార్థాలుగా ఎంజైమ్ల సమక్షంలో మారడాన్ని మనము డైజెషన్ సిస్టమ్ లేదా జీర్ణక్రియ వ్యవస్థ అనేసి పిలుస్తారు. ఓకేనా? సో గాట్ మై పాయింట్. So digestion system means all complex food materials will be converted like a simple food materials. Complex food materials will be converted like a simple food materials. So is called digestion system or digestion అని పిలుస్తాం. ఓకే, అయితే కాంప్లెక్స్, ఇప్పుడు మీరు ఒక యాపిల్ తింటారు. ఓకే, యాపిల్ ఈజ్ లైక్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్. యాపిల్ డైజెషన్ అయిన తర్వాత బ్లడ్లోకి యాపిల్ లాగే వెళ్తుందా, లేదా యాపిల్ ముక్కలు ఏమైనా వెళ్తాయా? సో మనకు మైన్యూర్ గ్లూకోజ్ ఫామ్లో మాత్రమే యాపిల్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. అంటే కంటికి కూడా కనిపించినటువంటి మైన్యూర్ పార్టికల్స్గా డివైడ్ అవ్వడాన్ని డైజెషన్ అని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డైజెషన్ మొత్తం జరిగిపోయిన తర్వాత, సో డైజెషన్ జరిగిపోయిన తర్వాత ఫుడ్ మనకి ఎక్కడికి వెళ్తుంది? బ్లడ్లోకి వెళ్తుంది. అంటే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఫుడ్ అనేది సప్లై అవుతుంది కదా. బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఫుడ్ సప్లై అవ్వాలంటే ఏది ఫుడ్ని పంపిస్తుంది అని అంటే బ్లడ్ పంపిస్తుంది. సో ఇప్పుడు బ్లడ్ ఫుడ్ని సప్లై చేస్తుంది అని అంటే నథింగ్ బట్ బ్లడ్లో ఫుడ్ ఉంది. సో ఇప్పుడు మనం బ్లడ్ బయటకు తీసి చూస్తే బ్లడ్లో ఏమైనా మనం తిన ఫుడ్ మెటీరియల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? చికెన్ ముక్కలు, నల్లి బొక్కలు, యాపిల్, బర్గర్లు, పిజ్జాలు, పానీపూరి ఏమైనా బ్లడ్లో కనపడుతున్నాయా? కనపడట్లేదు. అంటే కంటికి కూడా కనిపించినటువంటి మైన్యూర్ పార్టికల్స్గా డివైడ్ అవ్వడాన్నే డైజెషన్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా? అంత సింపుల్గా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలి. సో ద ఆల్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ విల్ బి కన్వర్టెడ్ లైక్ ఎ సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ ఈస్ కాల్డ్ డైజెషన్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది మనకి అని అంటే, సో డైజెషన్ సిస్టమ్ అనేది ఇక్కడ మౌత్ ఉంది కదా, ఈ మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి ఆనస్తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? మౌత్ నుంచి ఆనస్తో ఎండ్ అవుతుంది. ఈ ఎంటైర్ కెనల్ని అలిమెంటరీ కెనల్ అని పిలుస్తారు. యాక్చువల్లీ మీకు డైజెషన్ సిస్టమ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అక్కడ అలిమెంటరీ కెనల్ అంటే ఏంటి? ఓకే, అలిమెంటరీ కెనల్. సో అలిమెంటరీ కెనల్ ఇన్ ద సెన్స్ ఫుడ్ ఎంటరింగ్ కెనల్ ఈస్ కాల్డ్ అలిమెంటరీ కెనల్ అని పిలుస్తాం. ఆహార నాళం అని పిలుస్తారు. ఫుడ్ ఏ పార్ట్స్ అంటే మౌత్ నుంచి నువ్వు ఫుడ్ను ఇంజెస్ట్ చేస్తున్నావు కదా, తీసుకుంటున్నావు కదా, మౌత్తో తీసుకున్న ఫుడ్ ఎక్కడెక్కడి నుంచి ట్రావెల్ చేసి ఎలా పాస్ అవుతుందో ఆ ఎంటైర్ కెనల్ని, అంటే ఫుడ్ ఎంటరింగ్ కెనల్ని మనం అలిమెంటరీ కెనల్ అనేసి పిలుస్తారు. అయితే అలిమెంటరీ కెనల్లో ఏ పార్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? సో అలిమెంటరీ కెనల్ ఇక్కడ చూడండి, మౌత్ ఉంది అండ్ సలైవరీ గ్లాండ్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఆనస్. ఓకే, ఇక్కడ వరకు ఫుడ్ అనేది వస్తుంది.
ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ రెండు ఉన్నాయి కదా, లివరు ప్యాంక్రియాస్ లోకి ఫుడ్ వెళ్ళదు, అందుకే అవి అలిమెంటరీ కెనల్ నుంచి మనం ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. అలిమెంటరీ కెనల్లో వాటిని మనము ఇంక్లూడ్ చేయం, వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఎందుకనంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, అలిమెంటరీ కెనల్ అంటే ఫుడ్ ఎంటరింగ్ కెనల్ ఈస్ కాల్డ్ అలిమెంటరీ కెనల్. సో ఫుడ్ లివర్ లోకి ప్యాంక్రియాస్ లోకి వెళ్తుందా డైజెషన్ కోసం? వెళ్ళదు. మరి అలాంటప్పుడు వీటిని డైజెషన్ సిస్టంలో ఎందుకు చదువుకుంటాము అని అంటే ఫుడ్ వాటి లోపలికి వెళ్ళదు, కానీ అవి కొన్ని ఎంజైమ్స్ ని రిలీజ్ చేసి ఫుడ్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అందుకే వాటిని మనం డైజెషన్ సిస్టంలో ఇంక్లూడ్ చేసి చదువుకుంటాం, అంతేగాని అలిమెంటరీ కెనల్లో ఇంక్లూడ్ చేయం. ఓకేనా? డైజెషన్ సిస్టంలో ఇంక్లూడ్ చేయొచ్చు, అలిమెంటరీ కెనల్లో ఇంక్లూడ్ చేయకూడదు. డైజెషన్లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తామంటే కొన్ని ఎంజైమ్లను రిలీజ్ చేసి డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అలిమెంటరీ కెనల్లో ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు అని అంటే ఫుడ్ అనేది వాటిలోకి ఎంటర్ కాదు. ఓకే, అలాగా. సో అయితే ఇప్పుడు అలిమెంటరీ కెనల్లో మనకు ఏమేం పార్ట్స్ వస్తాయి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనము మౌత్ నుంచి ఫుడ్ తీసుకుంటాం. ఓకే, సో మౌత్ అంటే నోరు. తర్వాత లోపల ఉన్న ఎంప్టీ స్పేస్ ని మనం బకల్ క్యావిటీ అనేసి పిలుస్తాం. లోపల ఉండే ఎంప్టీ స్పేస్ దట్ ఈస్ కాల్డ్ బకల్ క్యావిటీ. సో బకల్ క్యావిటీ తర్వాత టీత్, అంటే బకల్ క్యావిటీలో ఏముంటాయి, బకల్ క్యావిటీ అంటే లోపల ఉన్న ఎంప్టీ స్పేస్ ని మనం బకల్ క్యావిటీ అని పిలుస్తాం. ఈ బకల్ క్యావిటీలో మళ్ళీ టీత్ ఉంటాయి, టీత్. నెక్స్ట్ వచ్చి సలైవరీ గ్లాండ్స్. ఓకే, టీత్ తర్వాత సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, సలైవరీ గ్లాండ్స్. అండ్ ఆప్షన్ సి ఈజ్ లైక్ మూడోది వచ్చి టంగ్. ఈ మూడు బకల్ క్యావిటీలో ఉంటాయి. బకల్ క్యావిటీ అంటే అస్యకుహరం, అంటే లోపల ఉన్న ఎంప్టీ స్పేస్ అన్నమాట. సో టీత్, సలైవరీ గ్లాండ్స్, టంగ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫారింగ్స్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ లైక్ ఫారింగ్స్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఫారింగ్స్ తర్వాత ఈసోఫాగస్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి ఈసోఫాగస్ ఉంటుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ లైక్ ఈసోఫాగస్. అండ్ ఈసోఫాగస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టమక్. ఓకే, స్టమక్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో మళ్ళీ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ డియోడినం, అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ జెజునం, అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఇలియం. ఓకే, ఇది స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్లో మళ్ళీ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. లార్జ్ ఇంటెస్టైన్లో వన్ ఈజ్ లైక్ సీకమ్. ఓకేనా, సీకమ్. సెకండ్ పార్ట్ ఈజ్ కొలాన్ అండ్ థర్డ్ పార్ట్ ఈజ్ లైక్ రెక్టమ్. ఓకే, థర్డ్ పార్ట్ ఈజ్ రెక్టమ్. అండ్ లాస్ట్ వన్, ఎయిత్ వన్ ఈజ్ లైక్ ఆనస్. ఓకే, ఎయిత్ వన్ ఈజ్ లైక్ ఆనస్. సో ఇవి మనకి ఇవి అలిమెంటరీ కెనల్లో ఉండే పార్ట్స్ అన్నమాట. మౌత్, బకల్ క్యావిటీ, అందులో టీత్, సలైవరీ గ్లాండ్స్, టంగ్, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, అందులో డియోడినం, జెజునం, ఇలియం, లార్జ్ ఇంటెస్టైన్, సీకమ్, కొలాన్, రెక్టమ్ అండ్ ఆనస్. ఓకేనా, సో రెక్టమ్ అండ్ ఆనస్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పార్ట్స్. ఓకే, సో ఇవి అలిమెంటరీ కెనల్లో ఉండే పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అలిమెంటరీ కెనల్లో ఉండే పార్ట్స్. సో వీటిలో 1 by 1 మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ మౌత్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో 1 by 1 ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మౌత్. సో మౌత్ త్రూ ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తారంటే ఇంజెషన్ అనేసి పిలుస్తాం. ఓకే, ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇది, ఇంజెషన్ అని అంటాం. సో మౌత్ త్రూ ఫుడ్ తీసుకునే ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తారు, ఇంజెషన్ అనేసి పిలుస్తాం. మౌత్ త్రూ ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని ఇంజెషన్ అంటాం. అంటే ఫుడ్ ఇలా తీసుకుంటాం కదా, దట్ ప్రాసెస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్ లైక్ యూనిసెల్యులార్ అనిమల్స్ ఉన్నాయి కదా, అమీబా, యూగ్లినా, పారమేషియం, లేకపోతే హైడ్రా, ఇలాంటి అన్డెవలప్డ్ ఆర్గానిజమ్స్కి ఇప్పుడు మనలాగా ఫుడ్ తీసుకోవడానికి మౌత్, డైజెషన్ కోసం స్టమక్, కిడ్నీస్, ప్యాంక్రియాస్, లివర్, ఇలాంటి ఆర్గన్స్ ఏం వాటిల్లో ఉండవు. సో మరి వాటిల్లో ఫంక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి. సో ఇప్పుడు అమీబా ఉంది, సో దిస్ ఈజ్ లైక్ అమీబాకి ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ కూడా ఏమి ఉండదు కదా. సో మనలాగా దీనికి మౌత్ ఇవన్నీ ఏమి ఉండవు. మరి అమీబాలో ఫుడ్ ఇంటేక్ ఆర్గాన్స్ ఏవి అని అంటే, అమీబాలో ఫుడ్ ఇంటేక్ ఆర్గాన్స్ ఏవంటే సూడోపోడ్స్ అని పిలుస్తాం. ఓకే, సూడోపోడియా. సో సూడోపోడియా అంటే ఏంటంటే, సో ఈ అమీబా చుట్టూ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది చూసారా,
అమీబా చుట్టూ ఉండే ఈ ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాగా ఉన్నాయి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ని మనం ఏమని పిలవచ్చు అని అంటే సూడోపోడాస్ అనేసి పిలవచ్చు, లేదా సూడోపోడ్స్ అని పిలుస్తాం. ఈ సూడోపోడ్స్ త్రూ అమీబాస్ ఏం చేస్తాయి, ఇక్కడ చూడండి ఫుడ్ పార్టికల్స్ ని తీసుకుంటాయి. ఓకేనా, సూడోపోడ్స్ త్రూ ఏం చేస్తాయి, అమీబాస్ ఫుడ్ పార్టికల్స్ ని తీసుకుంటున్నాయి అన్నమాట. సో ఇట్లా మనకు అమీబాస్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి కాంట్రాక్టిల్ వాక్యూల్స్. ఇంకా అమీబాలో సైటోప్లాజం, లోపల ఉండే ఈ లిక్విడ్ మొత్తం సైటోప్లాజం అని పిలుస్తాం. ఇంకా ఫుడ్ డైజెషన్ ఎలా జరుగుతుంది అని అంటే వీటికి లోపల ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి. సో వీటిని మనం ఫుడ్ వాక్యూల్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మనకు స్టమక్ ఎలాగో వాటికి ఫుడ్ వాక్యూల్స్ అలాగా. సో కాబట్టి ఫుడ్ వాక్యూల్స్ లోపల ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటాయి. ఓకేనా, ఫుడ్ దేని త్రూ తీసుకుంటాయి, సూడోపోడాస్ త్రూ ఫుడ్ తీసుకుంటాయి. ఫుడ్ డైజెషన్ ఎలా జరుగుతుంది, ఫుడ్ వాక్యూల్స్ త్రూ ఫుడ్ డైజెషన్ జరుగుతుంది. సో డైజెషన్ అయిపోయిన తర్వాత న్యూట్రిషన్ సెల్ మొత్తం సగ్రిగేట్ అయిపోతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ ప్లాస్మా మెంబ్రేన్ నుంచి బయటకి సపరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో లైక్ దట్. ఇంకా పోతే ఇది ఫుడ్ తీసుకునే ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తారు అంటే సర్కంవాలేషన్ అని పిలుస్తాం. అమీబా ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని ఏమంటాం, సర్కంవాలేషన్. మీకు మళ్ళీ అనిమల్ క్లాసిఫికేషన్ వచ్చినప్పుడు దాని వీడియో నేను మీకు హెచ్డి వీడియో ప్రజెంట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, సర్కంవాలేషన్ అంటాం. సో ఇప్పుడు మనం ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని ఏమన్నాం, ఇంజెక్షన్ అన్నాం. అదే అమీబా ఫుడ్ తీసుకునే ప్రాసెస్ని ఏమంటారు, సర్కంవాలేషన్ అంటాం. మనం ఫుడ్ దేని త్రూ తీసుకుంటాం, మౌత్ త్రూ. అమీబా ఫుడ్ దేని త్రూ తీసుకుంటుంది, సూడోపోడస్. మనకి ఫుడ్ దేంట్లో డైజెస్ట్ అవుతుంది, స్టమక్. అమీబాలో ఫుడ్ వాక్యూల్స్ లో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ హైడ్రా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హైడ్రా. సో దీన్ని మనం హైడ్రా అని పిలుస్తాం. హైడ్రాలో ఇక్కడ టెంటాకిల్స్ అని ఉన్నాయి చూడండి, వీటినే స్పర్శకాలు లేదా టెంటాకిల్స్ అనేసి పిలుస్తారు. స్పర్శకాలు లేదా టెంటాకిల్స్ అని పిలుస్తాం. ఈ టెంటాకిల్స్ త్రూ హైడ్రా ఏం చేస్తుంది అని అంటే ఫుడ్ ఇంటేక్ చేస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్. ఇంకా దీనికి హైడ్రాకి ఇక్కడ మౌత్ ఉంటుందండి. ఈ మౌత్ త్రూ ఫుడ్ అనేది లోపలికి తీసుకుంటుంది. ఇక్కడ బాడీ క్యావిటీ ఉంది చూసారా, ఎంప్టీ స్పేస్. ఈ బాడీ క్యావిటీలో ఫుడ్ అనేది డైజెషన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ లైక్ అమీబా అండ్ హైడ్రా గురించి. ఇవి జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ నేను అలా చెప్పాను అంతే. ఓకే, ఇంకా ఫుడ్ మనకి వచ్చేసి మౌత్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోయిన తర్వాత బకల్ క్యావిటీలోకి ఫుడ్ వస్తుంది. ఓకే, బకల్ క్యావిటీలో మళ్ళీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంటవి, టీత్, సలైవరీ గ్లాండ్స్ అండ్ టంగ్. ఇలా 3 పార్ట్స్ ఉన్నాయి. సో 1 by 1 ఒకసారి చూద్దాం. ఫస్ట్ టీత్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ టీత్. సో స్టడీ ఆఫ్ టీత్ ఈస్ కాల్డ్ ఒడెంటాలజీ అనేసి పిలుస్తాం. ఓకే, స్టడీ ఆఫ్ టీత్ ఈస్ కాల్డ్ వాట్, ఒడెంటాలజీ. స్టడీ ఆఫ్ టీత్ ఈస్ కాల్డ్ ఒడెంటాలజీ లేదా డెంటాలజీ అంటాం. ఓ సైలెంట్ చేసి డెంటాలజీ అనేసి పిలుస్తారు. ఓకే, డెంటాలజీ అని అంటాం. అండ్ టీత్ ఈజ్ మేడప్ ఆఫ్ డెంటిన్ సబ్స్టాన్స్. సో టీత్ అనేవి డెంటిన్ అనే ఒక సబ్స్టాన్స్ తోని తయారవుతాయి అన్నమాట. టీత్ దేంతో తయారవుతాయి, డెంటిన్ అనే ఒక సబ్స్టాన్స్ తోని టీత్ అనేవి తయారవుతాయి. ఇంకా పోతే టీత్ పైన ఎనామిల్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఓకే, టీత్ పైన ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది. ఎనామిల్ ఈజ్ స్ట్రాంగెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద బాడీ అనేసి పిలుస్తాం. సో టోటల్ గా మన బాడీలోనే స్ట్రాంగెస్ట్ సబ్స్టాన్స్ ఏది అని అంటే ఎనామిల్ అనేది స్ట్రాంగెస్ట్ సబ్స్టాన్స్ అన్నమాట. ఓకే, ఈ ఎనామిల్ దేంతో ఫామ్ అవుతుంది, కాల్షియం పాస్పేట్ తోని ఎనామిల్ అనేది తయారవుతుంది. సో ఈవెన్ మన బాడీలో బోన్స్ కూడా కాల్షియం పాస్పేట్ తోనే తయారవుతాయి. అలాగే ఎనామిల్ కూడా కాల్షియం పాస్పేట్ తోనే తయారవుతుంది. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ద బాడీ అనేసి మనం చెప్పొచ్చు. సో ఆ ఎనామిల్ ఎక్కడ ఉంటుందంటే మనకు టీత్ పైన ఎనామిల్ అనేది కవర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకా పోతే టీత్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయి మనకి అని అంటే, సో టీత్ దేనికి అతుక్కొని ఉంటాయి, ఓకే, దేనికి టీత్ అతుక్కొని ఉంటాయి అని అంటే మనకి, సో మ్యాండిబులర్ బోన్కి, మ్యాండిబులర్ బోన్ ఉంది కదా కింద, సో కింద మ్యాండిబులర్ అనే ఒక బోన్ ఉంటుంది లోయర్ జా దగ్గర. ఓకే, ఈ మ్యాండిబులర్ బోన్కి టీత్ అనేవి అతుక్కొని ఉంటాయి అన్నమాట. అంటే బోన్ ఇలా ఉంటుంది, దానిపైన గమ్ ఉంటుంది. ఓకే, గమ్ ఉంటుంది. సో గమ్ము పైన పల్ప్ ఉంటాయి. ఓకే, పల్ప్. సో ఇక్కడ పల్ప్ ఉంటుంది, పల్ప్. ఇంకా ఈ టీత్ లోపల డెంటిన్ అనే ఒక సబ్స్టాన్స్ ఉంటుంది. టీత్ లోపల డెంటిన్ అనే సబ్స్టాన్స్ ఉంటుంది. అండ్ టీత్ ని కవర్ చేస్తూ ఏముంటది అంటే ఎనామిల్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ లైక్ ఎనామిల్. టీత్ ని కవర్ చేస్తూ ఎనామిల్ ఉంటుంది. ఓకేనా, ఇలా ఎనామిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ లైక్ ఎనామిల్. సో మ్యాండిబులర్ అనే బోన్, మ్యాండిబులర్ బోన్ పైన, ఈ బోన్ పైన గమ్ ఉంటుంది, తర్వాత పల్ప్ ఉంటుంది, తర్వాత డెంటిన్ అనే సబ్స్టాన్స్ ఉంటుంది, అండ్ ఎనామిల్ లేయర్ ఉంటుంది. సో ఇట్లా మనకు టీత్ ఫార్మేషన్ జరుగుంటుంది. ఇంకా పోతే హ్యూమన్ బీయింగ్ లో మనకు ఏ టైప్ ఆఫ్ టీత్ ఉంటాయి అని అంటే, సో హ్యూమన్ బీయింగ్ లో మనకి హెటిరోడాంట్
అండ్ డైఫొడెంట్ టైప్ ఆఫ్ టీత్ ఉంటాయి. ఓకే, ఏం టీత్ ఉంటాయి? హెటిరోడాంట్ అండ్ డైఫొడెంట్. హెటిరోడాంట్ హ్యూమన్ బీయింగ్ లో టీత్ టైప్ ఎలా ఉంటాయి అంటే హెటిరోడాంట్ అండ్ డైఫొడెంట్. హెటిరోడాంట్ అండ్ డైఫొడెంట్ ఈ టైప్ ఆఫ్ టీత్ అనేవి హ్యూమన్ బీయింగ్ లో ఉంటాయి. హెటిరోడాంట్ అంటే మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టీత్ ఉన్నాయా, సేమ్ టీత్ ఉన్నాయా? మనకి మల్టిపుల్ టైప్ ఆఫ్ టీత్ ఉన్నాయన్నమాట. అంటే క్యానిన్స్, ఇన్సిజర్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని హెట్రోడాంట్ అని పిలుస్తాం. డైఫొడెంట్ అంటే ఏంటంటే మనకు టీత్ 2 సార్లు వస్తాయి మనకు లైఫ్ టైంలో. వీఆర్ గెటింగ్ 2 times. ఓకే, వీఆర్ గెటింగ్ ట్వైస్ ఇన్ ఏ లైఫ్ టైమ్. ట్వైస్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ మిల్క్ టీత్ వస్తాయి చిన్నప్పుడు. మిల్క్ టీత్ 7 to 9 years ఆఫ్ ఏజ్ వరకు ఉంటాయి. 9 years తర్వాత మిల్క్ టీత్ అన్ని పోయి పర్మనెంట్ టీత్ వస్తాయి. సో అట్లా 2 times టీత్ వస్తాయి కాబట్టి సో హెట్రోడాంట్, డైఫొడెంట్ కి హ్యూమన్ బీయింగ్ అనేది ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. అలా కాకుండా టీత్ టైప్ వచ్చేసి మనకి హోమోడాంట్, పాలిఫొడెంట్. ఇప్పుడు హెట్రోడాంట్ అంటే మల్టిపుల్ టైమ్స్ టీత్ వస్తే దట్ ఈస్ హెట్రోడాంట్. హోమోడాంట్ అంటే సేమ్. ఓకే, హోమోడాంట్ అంటే సేమ్, ఒకేసారి వస్తాయి. ఓకే, సో హోమోడాంట్ అంటే ఒకేసారి వస్తాయి. అండ్ ఇక్కడ హెట్రోడాంట్ అంటే మనకు హెట్రోడాంట్ అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి కదా. హోమోడాంట్ అంటే టీత్ అన్ని ఒకేలాగా ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఇంకా తర్వాత పాలిఫొడెంట్. ఓకే, పాలిఫొడెంట్ అంటే మల్టిపుల్ టైమ్స్ టీత్ వస్తాయి, మల్టిపుల్ టైమ్స్. వీటికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అంటే ఫిషెస్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. ఓకేనా, హెట్రోడాంట్ అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టీత్ ఉంటే హెట్రోడాంట్. హోమోడాంట్ అంటే సో టీత్ అన్ని ఒకేలాగా సేమ్, అన్ని పళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలాగా ఉన్నాయనుకోండి, దాన్ని హోమోడాంట్ అని పిలుస్తారు. డైఫొడెంట్ అంటే సో మనకి లైఫ్ లో 2 times కన్నా టీత్ వస్తే దట్ ఈస్ డైఫొడెంట్. అలా కాకుండా లైఫ్ లో మల్టిపుల్ టైమ్స్, ఓకే, మెనీ టైమ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ టీత్ వస్తే సో దాన్ని పాలిఫొడెంట్ అనేసి పిలుస్తారు. సో హోమోడాంట్, పాలిఫొడెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిషెస్. హ్యూమన్ బీయింగ్స్ లో అయితే హెట్రోడాంట్, డైఫొడెంట్ టైప్ ఆఫ్ టీత్ ని మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ లైక్ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ లైక్ టీత్. ఓకే, బేసిక్ ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు మనము. అండ్ ఇంకా పోతే టీత్ డెంటల్ ఫార్ములా చూద్దాం. ఓకేనా, ఓకే, టీత్ డెంటల్ ఫార్ములా ఏంటో చూద్దాం. నెక్స్ట్, టీత్ డెంటల్ ఫార్ములా వచ్చేసి మనకి 2 types ఆఫ్ టీత్ డెంటల్ ఫార్ములా అనేది ఉంటుంది. అంటే 2 types ఆఫ్ టీత్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ మిల్క్ టీత్. ఓకే, మిల్క్ టీత్. సో చిన్నప్పుడు మనకి మిల్క్ టీత్ 7 years నుంచి లేదా 7 to 9 years వరకు ఉంటాయి. కొంతమందిలో 7 years ఉంటాయి, కొంతమందిలో 9 years ఉంటాయి మిల్క్ టీత్. మిల్క్ టీత్ తర్వాత పర్మనెంట్ టీత్ వస్తాయి. ఓకే, పర్మనెంట్ టీత్. సో పర్మనెంట్ టీత్ మనకు టిల్ డెత్ వరకు ఉంటాయి. ఓకే, అప్రాక్సిమేట్లీ టిల్ డెత్ వరకు పర్మనెంట్ టీత్ అనేవి మనకు ఉంటాయి. సో ఇప్పుడు మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా ఏంటి, పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా ఏంటంటే 2123/2123. ఓకే, ఇది పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా. మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా వచ్చేసి 2102/2102. ఇది మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా. సో ఇప్పుడు పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా 2123/2123. యాక్చువల్లీ మనకు టీత్ ఎన్ని టైప్ ఆఫ్ టీత్ ఉన్నాయి? 4 types ఆఫ్ టీత్ ఉన్నాయి కదా మనకి. సో ఏంటా 4 types ఆఫ్ టీత్ అని అంటే వన్ ఈజ్ లైక్ ఇన్సిజర్స్. ఓకే, కుంతకాలు అని పిలుస్తారు. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ క్యానిన్స్, రదనికలు అని పిలుస్తాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ప్రీమోలార్స్ అంటే అగ్రచర్వనకాలు అని అంటాం. ఫోర్త్ వన్ ఈజ్ లైక్ మోలార్స్ అంటే చర్వనకాలు అని పిలుస్తాం. సో ఇట్లా 4 types ఆఫ్ టీత్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఫస్ట్ 2 ఉంది కదా, 2 for ఇన్సిజర్, దిస్ 1 for కెనైన్, దిస్ 2 for ప్రీమోలార్స్ అండ్ దిస్ 3 for మోలార్స్. ఓకే, ఇప్పుడు మనకు టీత్ అప్పర్ జా సైడ్ ఉంటాయి, లోయర్ జా సైడ్ ఉంటాయి. ఇలాగా లోయర్ జా సైడ్ అయితే జా బోన్ తో కనెక్షన్ లో ఉంటాయి, లోయర్ జా బోన్ తో కనెక్షన్ లో ఉంటాయి. అప్పర్ జా వైపు అయితే అప్పర్ జాతో కనెక్షన్ లో ఉంటాయి. దట్ ఈస్ లైక్ మ్యాగ్జిల్లా బోన్. సో అప్పర్ జాలో ఉండే ఈ బోన్ ని మనం ఏమనొచ్చు? మ్యాగ్జిల్లా బోన్ అంటాం. లోయర్ జాలో ఉండే ఈ బోన్ ని మనం ఏమని పిలవచ్చు అని అంటే మ్యాండిబులర్ బోన్ అనేసి పిలుస్తారు. సో ఇప్పుడు ఈ డెంటల్ ఫార్ములాలో 2/2 అంటే ఎంత? 2/2 అంటే 4. సో పైన 4 కింద 4 అంటే ఇప్పుడు ఈ 2123/2123 డెంటల్ ఫార్ములా ఏదో ఒక సైడ్ కి మాత్రమే అప్లికబుల్ అన్నమాట. ఓకే, ఏదో ఒక సైడ్ కి మాత్రమే అప్లికబుల్, ఎయిదర్ అప్పర్ జా సైడ్ లేదా లోయర్ జా సైడ్.
అప్పర్ జా సైడ్, లోయర్ జా సైడ్, ఏదో ఒక సైడ్ మాత్రమే ఇది అప్లికబుల్ అనేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 2123/2123లో 2/2 మీన్స్ 2 అంటే ఇన్సిజర్ కదా, 2/2 అంటే 4. సో పైన 4 కింద 4. సో 4 + 4 ఎంత ఉంటుందంటే 8 అనమాట. ఓకే, 1 2 3 4 అండ్ 1 2 3 4. సో 4 + 4 ఎన్ని టీత్ ఉంటాయంటే 8 టీత్ ఉంటాయి. ఇంకా పోతే దిస్ వన్ ఫర్ వాట్, దిస్ వన్ ఫర్ కెనైన్స్, రదనికలు అని పిలుస్తారు. సో కెనైన్స్ రదనికలు అంటాం. 1/1 ఎంత 2. సో పైన 2 కింద 2 ఉంటాయి కదా, సో పైన 2 కింద 2 ఉంటాయి కాబట్టి 2 + 2 4. ఓకే, ఇక్కడ ఇవి చాలా షార్ప్ టీత్ అండి. సో కెనైన్స్ అనేవి చాలా షార్ప్ టీత్. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇన్సిజర్స్ ని మనం ఇంకొక పేరుతో ఏమని కూడా పిలవచ్చు అంటే కటింగ్ టీత్ అని కూడా పిలుస్తాం. ఇన్సిజర్స్ ని ఇంకో పేరుతో ఏమని పిలవచ్చు, కటింగ్ టీత్ అంటాం. కటింగ్ టీత్ అంటే ఇప్పుడు ఫ్రంట్ లో ఉండే టీత్ ఇక్కడ ఉన్నాయి కదా, ఫ్రంట్ లో ఈ టీత్ ని మనం కటింగ్ టీత్ ఆర్ ఇన్సిజర్స్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక యాపిల్ ని తీసుకొని యాపిల్ ని కట్ చేశారనుకోండి, ఈ ఫ్రంట్ టీత్ ని యూజ్ చేసి యాపిల్ ని కట్ చేస్తాం. అందుకే వాటిని ఇన్సిజర్స్ లేదా కటింగ్ టీత్ అనేసి పిలుస్తూ ఉంటాం. అవి 8 ఉంటాయి. ఇంకా కెనైన్స్ ని ఏమని పిలవచ్చు అని అంటే క్లెఫ్ట్ టీత్ అనేసి పిలుస్తారు అనమాట. ఓకే, కెనైన్స్ ని ఏమని పిలుస్తారు, క్లెఫ్ట్ టీత్. క్లెఫ్ట్ టీత్ అంటే చీల్చే దంతాలు అంటారు. ఈ కెనైన్స్ మోస్ట్లీ నాన్ వెజిటేరియన్స్ లో బాగా డెవలప్ అయి ఉంటాయి కంపేర్ దన్ వెజిటేరియన్స్. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ బాగా తిని తిని చాలా షార్ప్ గా ఉంటాయి అన్నమాట ఈ టీత్ అనేవి. వెజిటేరియన్స్ లో అంత షార్ప్ గా ఉండవు. ఇప్పుడు లయన్, టైగర్ ఇలాంటి కార్నివోరస్ అనిమల్స్ చూస్తాం కదా, ఈ కార్నివోరస్ అనిమల్స్ ని మనం చూసేటప్పుడు మోస్ట్లీ అవి ఎక్కువగా నాన్ వెజ్ తింటాయి ఎక్కువగా. సో నాన్ వెజ్ తింటాయి కాబట్టి వాటి టీత్ చాలా షార్ప్ గా ఇలా పట్టుకుంటే భయం వేస్తుంది, ఎక్కడ పట్టుకుంటే వచ్చేస్తుందో కండ అనేసి, అంత షార్ప్ గా ఉంటాయి. బికాస్ నాన్ వెజిటేరియన్స్ లో అలాగే ఉంటాయి. సో మరి కెనైన్స్ ని క్లెఫ్ట్ టీత్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ఓకే, 1/1 2, పైన 2 కింద 2 మొత్తం 4 ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రీమోలార్స్, ప్రీమోలార్స్ ని మనం ఇంకో పేరుతో చీయింగ్ టీత్ అని పిలుస్తారండి. చీయింగ్ టీత్ అంటే నమిలే దంతాలు అనేసి పిలుస్తారు. ఓకే, ఇప్పుడు చీయింగ్ గమ్, బబుల్ గమ్, ఫుడ్ నములుతాం కదా, ఆ నమిలే టీత్. ఇవి ఎన్ని ఉంటాయి, 2/2 4, పైన 4 కింద 4 8 టీత్ ఉంటాయి. ఓకేనా, ఎన్ని టీత్ ఉంటాయి, 8 ఉంటాయి. సో పైన 2 కింద 2 4 అండ్ 6 అండ్ 7 8. ఓకే, 8 టీత్ ఉంటాయి అన్నమాట. ఇవి ప్రీమోలార్స్. ఇంకా పోతే మోలార్స్. మోలార్స్ అంటే థ్రోయింగ్ టీత్ అంటారు. ఓకే, మోలార్స్ అంటే ఏమంటారు, థ్రోయింగ్ టీత్. థ్రోయింగ్ టీత్ అంటే విసిరేదంతారు అనేసి పిలుస్తారు. ఫుడ్ ని నమిలేసిన తర్వాత త్రో చేయడం, లోపలికి విసరడం. 3/3 6, పైన 6 కింద 6, 6 + 6 12 టీత్ ఉంటాయి అన్నమాట. 6 + 6 ఎన్ని ఉంటాయి, 12 టీత్ ఉంటాయి అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అండ్ 3, ఇక్కడ 3 అండ్ 4 5 6 అండ్ 7 8 9 అండ్ 10 11 12. ఓకే, మొత్తం 12 టీత్ ఉంటాయి ఇలాగా, మొత్తం 12. టోటల్గా ఎన్ని టీత్ ఉన్నాయి, 32 టీత్ ఉంటాయి. ఓకే, టోటల్గా ఎన్ని ఉన్నాయి అన్ని కౌంట్ చేస్తే 32 పళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఇవి పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా. ఇన్సిజర్స్ అంటే కటింగ్ టీత్, కొరికే పళ్ళు 8 ఉంటాయి. కెనైన్స్ అంటే క్లెఫ్ట్ టీత్, షార్ప్ గా ఉంటాయి 4 ఉంటాయి. ప్రీమోలార్స్ అంటే చీయింగ్ టీత్ 8 ఉంటాయి. మోలార్స్ అంటే థ్రోయింగ్ టీత్ 12 ఉంటాయి. ఓవరాల్ గా 32 టీత్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ డెంటల్ ఫార్ములా. అయితే ఇప్పుడు మనకి ఆఫ్టర్ 25 ఏజ్ తర్వాత, ఓకే 25 సంవత్సరాల తర్వాత మనకు విజ్డమ్ టీత్ వస్తాయి. ఓకే, జ్ఞానదంతాలు అనేసి పిలుస్తారు. విజ్డమ్ టీత్ లేదా జ్ఞానదంతాలు ఇవి 4 వస్తాయి. ఈ విజ్డమ్ టీత్ ఎక్కడ వస్తాయి అని అంటే మీకు దీని మీద క్వశ్చన్ వస్తుంది. సో విజ్డమ్ టీత్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేసి, బిసైడ్ ఫస్ట్ ప్రీమోలార్, బిసైడ్ సెకండ్ ప్రీమోలార్, బిసైడ్ థర్డ్ మోలార్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో విజ్డమ్ టీత్ ఎక్కడ వస్తాయి అంటే మోలార్స్, మోలార్స్ అంటే లాస్ట్ ఉన్నాయి కదా ఈ టీత్, ఈ మోలార్స్ లో ఒక్కో సైడ్ 3 మోలార్స్ ఉంటాయి. 1 2 3 అండ్ 1 2 3 అండ్ 1 2 3 అండ్ 1 2 3. సో లాస్ట్ లో మనకి సెకండ్ మోలార్ పక్కన, ఓకేనా సెకండ్ మోలార్, సో సెకండ్ మోలార్ పక్కన విజ్డమ్ టీత్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, ఎక్కడ వస్తాయి, సెకండ్ మోలార్, ఇక్కడ సెకండ్ మోలార్ పక్కన విజ్డమ్ టీత్ అనేవి వస్తాయి. సో విజ్డమ్ టీత్ ఎక్కడ వస్తాయి, బిసైడ్ సెకండ్ మోలార్ అని గుర్తుపెట్టుకోండి. విజ్డమ్ టీత్ అరైజెస్ ఫ్రమ్ బిసైడ్ సెకండ్ మోలార్. సో విజ్డమ్ టీత్ అరైజెస్ ఫ్రమ్ బిసైడ్ సెకండ్ మోలార్, జ్ఞానదంతాలు అని పిలుస్తారు. సో ఇవి మధ్యలో టీత్ కి మధ్యలో వస్తున్నాయి కాబట్టి వచ్చేటప్పుడు అటుపక్క టీత్ ఇటుపక్క టీత్ కొంచెం జరుగుతుంది కాబట్టి మనకు కొంచెం పెయిన్ ఉంటుంది అనమాట. సో
కొంచెం కొంతమందికి తక్కువ పెయిన్ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ పెయిన్ ఉంటుంది, అది భరించలేక సర్జరీ చేసి తీసేసుకుంటూ ఉంటారు. ఇంకోసారి ఏమొస్తుందంటే మధ్యలో రాకుండా ఆల్రెడీ ఒక టీత్ ఉంది కదా, దాని కింద నుంచి స్టార్ట్ అవుతుంది. దాని కింద నుంచి పైకి వచ్చేటప్పుడు పైన ఉండే టీత్ని కొంచెం పైకి లేపుతుంది ఇలాగా. సో ఆ టీత్ అంతా పైకి వచ్చేటప్పటికి ఏమవుద్ది అని అంటే బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది. అప్పుడు సర్జరీ లాంటిది తీసేసుకుంటూ ఉంటారు, లేదా భరించుకోవాలి పెయిన్. సో దట్ ఈస్ లైక్ విజ్డమ్ టీత్ అనేసి మనం పిలుస్తాం అనమాట. ఓకే, ఇట్లా 4 టీత్ ఉంటాయి విజ్డమ్ టీత్. వీటిని వెస్టిజియల్ ఆర్గాన్స్ లేదా అవశేష అవయవాలు అంటాం. ఎందుకంటే 25 years అవి లేకుండానే ఉన్నాం కదా, తర్వాత వచ్చినా పెద్ద రాకపోయినా ఫరక్ పడదు కాబట్టి అవశేష అవయవాలుగా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ లైక్ పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా. ఇంకా మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 32. 2102/2102. ఇక్కడ 2 అంటే ఇన్సిజర్, 1 మీన్స్ కెనైన్స్, 0 మీన్స్ ప్రీమోలార్ అండ్ 2 మీన్స్ మోలార్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కౌంట్ చేస్తే మనకి ఇక్కడ 2/2 4. ఓకే, 4 + 4 ఇవి కూడా 8. 1/1 2, 2 + 2 4 + 0 ప్లస్ ఇక్కడ కూడా 2/2 4, 4 + 4 8, మొత్తం 20 ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? మిల్క్ టీత్ ఎన్ని ఉంటాయి అంటే 20 టీత్. సో 20 టీత్ అనేవి మిల్క్ టీత్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 0 అనేది 20 టీత్ అనేవి మిల్క్ టీత్, ఇక్కడ 0 అనేది ప్రీమోలార్స్. ఓకే, 0 అంటే ప్రీమోలార్స్, అంటే పిల్లల్లో చీయింగ్ టీత్ అనేది ఉండవు. ఇప్పుడు పిల్లలకి ఫుడ్ తినిపిస్తే బాగా నమిలి మింగుతారా, అట్టే మింగేస్తారా? అట్టే మింగేస్తారు. ఎందుకంటే వాటికి నమలడానికి టీత్ లేవు, అక్కడ చీయింగ్ టీత్ లేవు. చీయింగ్ టీత్ లేవు కాబట్టి అట్టే నమలేస్తారు. కొంతమంది ఇంటెలిజెంట్ మదర్స్ ఉంటారు, నమిలి మింగురా అని కొడతా ఉంటారు పట్టుకొని. ఆడు నమలలేడు, ఎందుకంటే ఆడికి చీయింగ్ టీతే లేవు. ఓకేనా? జాస్ అంతా పెయిన్ వస్తాయి నమలడానికి ట్రై చేస్తే. సో కాబట్టి పిల్లలకి లేనివేవి అని అంటే చీయింగ్ టీత్. మొత్తం పిల్లల్లో 20 టీత్ ఉంటాయి, అండ్ పర్మనెంట్ టీత్ అయితే 32 టీత్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలాగా. సో అయితే ఇప్పుడు కొన్ని డిఫరెంట్ అనిమల్స్లో ఇప్పుడు డయాస్టీమా అని అంటాం, ఒక వర్డ్ ఉంది తెలుసా? ఏంటి డయాస్టీమా అంటే ద గ్యాప్ ఇన్ బిట్వీన్ 2 టీత్ ఈస్ కాల్డ్ డయాస్టీమా అని పిలుస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీత్ ఉన్నాయి కదా, ఈ టీత్లో ఇక్కడ ఏదైనా ఒక టీత్ ఆబ్సెంట్ అయింది అనుకో, ఏదైనా ఒక టీత్ పోతే అప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది కదా. ఓకే, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఏమని పిలుస్తారు అని అంటే డయాస్టీమా అని పిలుస్తారు. ఓకే, డయాస్టీమా ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో డయాస్టీమా అంటే ఏంటి అంటే ద గ్యాప్ ఇన్ బిట్వీన్ 2 టీత్ ఈస్ కాల్డ్ డయాస్టీమా. సో 2 పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ని డయాస్టీమా అని అంటారు. మనం డయాస్టీమా వేటిల్లో అబ్జర్వ్ చేస్తామంటే ర్యాబిట్స్లో అబ్జర్వ్ చేస్తాం. కుందేలు, ఎందుకు కుందేలులో అబ్జర్వ్ చేస్తామంటే కుందేలు ప్యూర్ వెజిటేరియన్ కదా. సో వెజిటేరియన్ అనిమల్స్లో ఏ టీత్ ఉండవు అని అంటే కెనైన్స్ అనే టీత్ వెజిటేరియన్ అనిమల్స్లో ఉండవు. ఎందుకంటే ఇందాకే చెప్పా, అవి నాన్ వెజిటేరియన్స్లోనే బాగా షార్ప్గా డెవలప్ అయి ఉంటాయని. సో కెనైన్స్కి ఏమి కుందేలుకి ఏమవుద్ది, ఈ కెనైన్ టీత్ అనేది ఉండదు. ఈ కెనైన్ టీత్ లేకపోతే ఇటుపక్క మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్నే మనం ఏమని పిలుస్తారు అని అంటే డయాస్టీమా అనేసి పిలుస్తారనమాట. ఆ గ్యాప్ని ఈడ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ని ఏమని పిలుస్తాము అని అంటే డయాస్టీమా అని అంటాం. సో ఈవెన్ డయాస్టీమాస్ ఎందులో ఉంటాయంటే మనకి చిన్నపిల్లల్లో కూడా ఇక్కడ 0 పెట్టారు చూడండి, అంటే వాళ్ళకు కూడా ప్రీమోలార్స్ ఉండవు. ఆ ప్లేస్ని వేరే టీత్ ఏమైనా వచ్చి రీప్లేస్ చేయవు, ఆ ప్లేస్ ఖాళీగా అలాగే ఉంటుంది. ఆ ఎంప్టీ స్పేస్ని డయాస్టీమా అనేసి పిలుస్తారు. సో వెజిటేరియన్ అనిమల్స్ అన్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ర్యాబిట్, ఎలిఫెంట్, ఇలాంటి ఈవెన్ చిన్న పిల్లలు, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్లో డెంటల్ ఫార్ములాస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్లో డెంటల్ ఫార్ములాస్ అనేవి మనకి ఎలా ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడండి, డాగ్. ఓకే, డాగ్లో డెంటల్ ఫార్ములా 3142/3143. 3 అంటే ఇన్సిజర్స్, 1 అంటే కెనైన్స్, 4 అంటే ప్రీమోలార్స్, 3 అంటే మోలార్స్, అంటే టోటల్గా 42 టీత్ ఉన్నాయి. క్యాట్లో 3131/3121 30 టీత్ ఉన్నాయి. ర్యాట్లో 1003/1003 16 ఉన్నాయి. ఇక్కడ ర్యాట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ర్యాట్లో షార్ప్ టీత్ ఏవంటే ఇన్సిజర్స్ అనమాట. ఓకేనా? ర్యాట్లో షార్ప్ టీత్ ఏవి అని అంటే ఇన్సిజర్స్. ఇన్సిజర్స్ని ర్యాట్లో మనం ఏమని పిలవచ్చు అని అంటే షార్ప్ టీత్గా కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే చాలా షార్ప్గా మునదేలు ఉంటాయి. ఓకేనా? సో 1003/1003 16గా ఉంటాయి. ఇంకా ర్యాబిట్లో
2033/1023 28 టీత్ ఉంటాయి. తర్వాత క్యాంగ్రూలో 3124/1024 34 ఉంటాయి. అపోజం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉండే అనిమల్ ఏదంటే అపోజం అండి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉండే అనిమల్ ఏది అంటే అపోజం. సో 5134 4134 50 టీత్ ఉంటాయి అపోజంలో. అపోజం అనేది ఇది ఒక చించిలక లాంటిది, ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటది ఇది అపోజం. ఇంకా హార్స్, పిగ్, మోల్ వీటిలో 44 టీత్. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ హార్స్, పిగ్ లో ఉంటాయి. ఇవి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ అన్నమాట, హార్స్, పిగ్. ఓకేనా. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఎందులో ఉంటాయి అపోజం అనే అనిమల్లో. స్క్విరల్లో వచ్చేసి 1023/1013 22 ఉడత. కౌ, షీప్ లో వచ్చి 32 టీత్. 0033/3133. మీకు జీరో ఎక్కడైతే కనిపిస్తుందో అదంతా డయాస్టీమానే, అంటే గ్యాప్ ఉన్నట్టు, నథింగ్ బట్. మంకీలో వచ్చేసి 2123/2123 32 టీత్ ఉంటాయి. లీమర్లో 2133/2133 36 ఉంటాయి. మనుషుల్లో 2123/2123 32. ఎలిఫెంట్లో ఇక్కడ చూడండి 1033/0033. ఓకే, 1033/0033 ఇది కరెక్ట్ అండి. 1033/0033 ఇది ఎలిఫెంట్ డెంటల్ ఫార్ములా. ఇక్కడ రాంగ్ ఇచ్చారు యాక్చువల్లీ, ఇది డెంటల్ ఫార్ములా. ఎలిఫెంట్లో ఇన్సిజర్స్ పైన మాత్రమే ఉంటాయి, కింద ఉండదు. అంటే ఇప్పుడు కౌంట్ చేయండి. 1 + 1 2 ప్లస్ ఇక్కడ 0 ప్లస్ 3/3 6 ప్లస్ 6 అంటే టోటల్గా 26 టీత్ ఉంటాయి ఎలిఫెంట్లో. ఎలిఫెంట్లో ఎన్ని టీత్ ఉంటాయి? 26 టీత్ ఉంటాయి. ఈ పైన 1 ఉంది చూసారా, ఇన్సిజర్. ఈ 1 ఎలిఫెంట్ టస్క్స్ ఉదాహరణ, అంటే మోడిఫికేషన్ అన్నమాట. పైన ఉండే 1/1 అంటే 2. సో ఎలిఫెంట్లో 2 దంతాలు ఉంటాయి కదా, ఏనుగు దంతాలు అంటాం. ఎలిఫెంట్ టస్క్స్ అంటాం, ఏనుగు దంతాలు. అవి దేని మోడిఫికేషన్ అంటే ఇన్సిజర్ మోడిఫికేషన్, కుంతకాల యొక్క మోడిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇవి సమ్ ఇంపార్టెంట్ అనిమల్స్లో డెంటల్ ఫార్ములాస్. సో మీకు అప్పుడప్పుడు ర్యాట్, క్యాట్ ఇవి కొంచెం అప్పుడప్పుడు అడిగాడు. సో అందుకనే మీకు ఇవి కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో అలాగనమాట. ఎలిఫెంట్ టస్క్స్ ఏమో ఇన్సిజర్స్ మోడిఫికేషన్, ర్యాబిట్లో డయాస్టిమా ఉంటుంది, ర్యాట్లో ఇన్సిజర్స్ షార్ప్గా ఉంటాయి. ఓకే. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ ఉండే అనిమల్ వచ్చి అపోజం అని చెప్పొచ్చు. లీస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ అంటే సెకండ్ హైయెస్ట్ హార్స్, పిగ్. లీస్ట్ నెంబర్ ఆఫ్ టీత్ అంటే అసలు టీత్ లేని అనిమల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బర్డ్స్ అన్నిటికీ టీత్ ఉండవు, పక్షులకి, ఒక డక్కుకి తప్ప. బాతికి మాత్రమే టీత్ ఉంటుంది, మిగతా ఏ పక్షులకి కూడా టీత్ అనేది ఉండదు. ఇంకా టార్టైస్లో కూడా టీత్ ఉండవు. టీత్ లేని అనిమల్స్ మనకు చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎస్, లైక్ దట్. ఎస్, వెరీ గుడ్. దట్ ఈస్ లైక్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ టీత్. ఓకే, ఇంకా టీత్ అయిపోతే టీత్కి డెంటల్ ఫార్ములాస్ ఏమున్నాయి చూద్దాం. ఓకే, టీత్ డెంటల్ ఫార్ములాస్. టీత్కి మనకు డెంటల్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి? డెంటల్ ఫార్ములా, సారీ, టీత్ డెంటల్ ఫార్ములా కాదు, డిసీజెస్. టీత్కి వచ్చే డిసీజెస్ ఏమేమి వస్తాయి? ఓకే, టీత్కి ఏమేమి డిసీజెస్ వస్తాయి చూద్దాం. ఒకటి వచ్చి పైలేరియా. ఓకే, పైలేరియా కాదు, పైఏరియా అందాం. పైఏరియా. ఓకే, పైఏరియా అనే డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ జింజివైటిస్. ఓకే, జింజివైటిస్. నెక్స్ట్ టూత్ డికే. ఓకే, టూత్ డికే అండ్ ఫ్లోరోసిస్. నెక్స్ట్ ఫ్లోరోసిస్. ఓకే, ఫ్లోరోసిస్. ఇవన్నీ టీత్కి వచ్చే డిసీజెస్ అన్నమాట. పైఏరియా అంటే ఏంటంటే బ్లీడింగ్ గమ్స్. ఓకే, చిగుళ్ళు వాచి రక్తస్రావం జరగడం, దాన్ని పైఏరియా అని పిలుస్తారు. ఓకే, పైఏరియా అంటే ఏంటంటే బ్లీడింగ్ గమ్స్, చిగుళ్ళు వాచి రక్తస్రావం జరగడం, దాన్ని పైఏరియా అనేసి పిలుస్తారు. జింజివైటిస్ అంటే ఏంటంటే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్. అంటే మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు లైక్ వాటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, ఫుడ్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కానీ జాస్లో టీత్ మధ్యలో ఇరుక్కుపోతాయి, అప్పుడు టీత్ మొత్తం ఇన్ఫెక్షన్ అవుతాయి. అలాంటి ఒక ఇన్ఫెక్షన్ని జింజివైటిస్ అని పిలుస్తారు. ఓకేనా, మొత్తం స్వెల్ అయిపోయి రెడ్డిష్గా మారిపోయి సమ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దట్ ఈస్ జింజివైటిస్. ఇంకా టూత్ డికే అంటే ఏంటంటే టూత్ సెన్సిటివిటీ. టూత్ డికే అంటే టూత్ సెన్సిటివిటీ. టూత్ సెన్సిటివిటీని మనం టూత్ డికే అనేసి పిలుస్తాం. టూత్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే టీత్ అంతా సెన్సిటివ్ అయిపోవడం.
ఇప్పుడు ఏదైనా గట్టిగా ఉండే ఐటమ్స్ని కొరకలేము. అలాగే చిల్డ్ వాటర్ కానీ చిల్డ్ ఐటమ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు, చిల్డ్ బియర్లు తాగుతారు కదా మీరు, కూల్ డ్రింక్స్, చిల్డ్ వాటర్, ఐస్ క్రీమ్ ఇలాంటివి తిన్నప్పుడు పళ్ళకు తగిలితే పళ్ళని జిల్జిల్మంటూ ఉంటాయి. దట్ ఈస్ లైక్ టూత్ సెన్సిటివిటీ. సెన్సిడైన్ టూత్ పేస్ట్ వాడమని చెప్తూ ఉంటారు కదా టూత్ డీకే. మౌత్ pH 5.6 కంటే తక్కువ ఉంటే కూడా టూత్ డీకే వస్తుంది. మౌత్ pH 5.6 కంటే తక్కువ ఉంటే కూడా టూత్ డీకే వస్తుంది. దంతక్షయం అంటారు తెలుగులో. ఫ్లోరోసిస్ అంటే డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ పర్సంటేజ్ పెరిగిపోవడం వల్ల ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ పర్సంటేజ్ ఎక్కువైపోతే మనకి ఫ్లోరోసిస్ డిసీజ్ వస్తుంది అనమాట. మామూలుగా డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అని అంటే 1 లీటర్ వాటర్లో 0.7 నుంచి 1.2 mg ఫ్లోరిన్ పర్సంటేజ్ ఉండాలి. దీనికంటే ఎక్కువ పెరిగితే ఫ్లోరోసిస్ వస్తుంది. సో ఫ్లోరోసిస్ వల్ల టీత్ పైన ఎనామిల్ ఉంది చూసారా, ఎనామిల్ లేయర్ అంతా కూడా హోల్స్ పడిపోయి ఎనామిల్ అంతా పోతుంది. టీత్ మొత్తం ఎల్లోయిష్ కలర్లోకి మారిపోయి టీత్ అంతా వీక్ అయిపోతాయి. సో టీత్లో ఉండే కాల్షియం మొత్తం తగ్గిపోయి టీత్ వీక్ అవుతాయి. అప్పుడు కూడా టూత్ డీకే వస్తుంది. అలాగే ఫ్లోరోసిస్ వల్ల బోన్స్, జాయింట్స్ కూడా బాగా వీక్ అయిపోతాయి. అప్పుడు కూడా మనకి ఫ్లోరోసిస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఫ్లోరిన్ పర్సంటేజ్ ఎక్కువ అవ్వడం వల్ల. ఆంధ్రప్రదేశ్లో ఫ్లోరినేటెడ్ డిస్టిక్ అనంతపూర్, తెలంగాణలో అయితే నల్గొండలో ఫ్లోరినేటెడ్ డిస్టిక్ అంటాం. ఫ్లోరిన్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారనమాట. సో మరి ఎట్లా ఫ్లోరిన్ ఉంటే ఏం చేయాలి అని అంటే వాటర్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తాగాలండి. మినరల్ వాటర్ తాగుతూ ఉంటాం ఎక్కువగా. సో మినరల్ వాటర్లో మనకి మినరల్ వాటర్లో అంటే మినరలైజ్డ్ వాటర్ అంటే అవి అందులో మినరల్స్ ఉన్నాయనా లేవనా అంటే మినరల్స్ లేవు అందులో. ఓకే, అందులో మినరల్స్ ఉండవు. జస్ట్ మనం హైడ్రోజన్ H2O తీసుకుంటున్నాం అంటే. ఓకే, హైడ్రోజన్ ఆక్సైడ్ H2Oనే మాత్రం తీసుకుంటున్నాం. అందులో మినరల్స్ ఏమి ఉండవు. గ్రౌండ్ వాటర్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. బోర్ వాటర్, గ్రౌండ్ వాటర్, రివర్ వాటర్ అవన్నీ సాయిల్లో వెళ్తూ ఉంటాయి కాబట్టి అందులోనే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మినరలైజ్డ్ వాటర్లో అంత ఉండవు. మరి మినరల్స్ ఎక్కువ ఉండాలంటే గ్రౌండ్ వాటర్ ప్రిఫర్ చేయాలి. హైదరాబాద్లో మంజీరా వాటర్ వస్తాయి, ఇంకా సమ్ రివర్ వాటర్ కానీ ఇవన్నీ ప్రిఫర్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఎక్కువగా మినరల్స్ అనేవి బాడీకి అప్టేక్ అవుతాయి అన్నమాట. ఓకే, అప్పుడు సమ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజెస్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇక మైక్రో ఆర్గానిజమ్స్, పొల్యూటెంట్స్ ఉంటాయి అని భయం ఏమైనా ఉంటే సో వాటర్ని తీసుకొని బాగా కాచి ఫిల్టర్ చేసి వడపోసి ఆ వాటర్ని మనం తీసుకోవాలి. ఓకేనా, అంత ఓపిక మనకు ఉండదు కదా, ఏదో తాగేస్తాం. ఇప్పుడు ఆవులు, గేదెలు, పశువులన్నీ రెయిన్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్, చెరువులో ఉండే వాటర్ తాగుతూ ఉంటాయి. అందుకే వాటికి ఏ రోగాలు రావు, హ్యాపీగా ఉంటాయి. థైరాయిడ్లు, డయాబెటీస్, షుగరు, బీపీ అన్నీ మనకే వస్తాయి. ఓకేనా. సో కాబట్టి హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇవి టీత్కి వచ్చే సమ్ డిసీజెస్ అనమాట. ఓకే, ఇంకా టీత్ అయిపోతే బకల్ క్యావిటీలో నెక్స్ట్ వచ్చేసి మనకి సలైవరీ గ్లాండ్స్ ఉంది. సో సలైవరీ గ్లాండ్స్ గురించి కంటిన్యూషన్ రేపు క్లాస్లో చూద్దాం. ఓకేనా.